తిరుమల దర్శనానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదో ఉపయోగించాలని చెప్పి అనుకుంటున్నట్టుగా ఆ చైర్మన్ గారు ప్రకటన చేశారు. ఆయన ప్రకటన చేసిన వెంటనే ఇది సాధ్యం కాదు, ఇది కరెక్ట్ కాదనేటువంటి రీతిలో అంతకుముందు గతంలో టీటీడీకి ఈవోగా చేసినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆయన చెప్పారు. ఆయన ప్రిజుడియస్ మైండ్తో అయితే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వానికి లేకపోతే టీడీపీ వారికి కొంత అనుకూలంగా సానుకూలంగా ఉండేటువంటి విధంగా కానీ, లేదంటే వైసీపీకి వ్యతిరేకంగా ఆయన చేసినటువంటి కొన్ని ప్రసంగాలు వీరికి సానుకూలంగా మారినటువంటి సందర్భాలు కానీ ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా ఆయన ప్రిజుడిస్తో మాట్లాడి ఉంటారని అనుకోవడానికి లేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కాస్త ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా ఆయనది ఆధ్యాత్మికమైనటువంటి కొంత ధార్మిక పరమైనటువంటి వ్యవహార శైలి కాబట్టి ఖచ్చితంగా అది రాజకీయంగా అయితే ఆయన మాట్లాడి ఉంటారని నేను అనుకోను. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వాటన్నిటి మీద కూడా ఆయనకు అవగాహన ఉంది కాబట్టి గతంలో అక్కడ ఆయన ఈవీగా పనిచేసినటువంటి అనుభవ దృష్ట్యా ఆయన ఆ మాట మాట్లాడుంటారు. అయితే ఏదైనా సరే స్వామివారి సన్నిధిలో స్వామివారికి సంబంధించి సంస్కరణలు ఏమైనా తీసుకురావాలని ఆలోచన చేయడం తప్పైతే కాదు, కానీ ఏకపక్షంగా దాని మీద నిర్ణయాలు ప్రకటించి మనం అన్నిటికీ కూడా చాలా అతీతులు అన్నట్టుగా వ్యవహరించడం అది కరెక్ట్ కాదు. ఎవరు ఏదైనా సూచన చేసినా విమర్శ చేసినా దాన్ని నెగిటివ్ ఆస్పెక్ట్లో తీసుకోవటం, దాన్ని విమర్శలు చేయటం, దాన్ని రాజకీయం చేయటం అనేది కూడా ఇటీవల కాలంలో టీటీడీలో ఎక్కువైపోయింది పరిస్థితి. కారణం ఏంటి అంటే వాళ్ళ యొక్క హృదయం ఎప్పుడూ కూడా స్వామివారి కైంకర్యాల కోసం, స్వామివారి కోసమే ఒక అంకిత భావంతో పనిచేసేటువంటి దృక్పథం ఉంటే మాత్రం డెఫినెట్గా ఉండదు. అందుకనే స్వామి సన్నిధిలో స్వామికి సేవలు చేసేటువంటి వారి యొక్క మనస్తత్వం కానీ, మనస వాచ కర్మణ వాళ్ళ వ్యవహరించాల్సినటువంటి తీరు కానీ బీ పాజిటివ్, థింక్ పాజిటివ్ అండ్ రియాక్ట్ పాజిటివ్ అన్నట్టే ఉండాలి. కానీ ఎందుకో మరి ఆ కుర్చీలో కూర్చున్న దగ్గర నుంచి కూడా ఆయన చైర్మన్ బిఆర్ నాయుడు గారు వ్యవహార శైలి చూస్తే చాలా అసహనంగా, అసలు ఆ మాట తీరులో ఒక సౌమ్యత కానీ లేకపోతే ఇంకోటి కానీ లేదు, ఏదో ఒక అసహనము, ఇవన్నీ లక్షణాలన్నీ కూడా ఖచ్చితంగా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లోనే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆయన ఆ మాట అంటే దాని మీద చాలా సీరియస్గా ఆయన రియాక్ట్ అయ్యారు. సాధ్యాసాధ్యాలు గతంలో కూడా ఆయన కంటే ముందు అంటే ఆంధ్రప్రదేశ్కి చీఫ్ సెక్రటరీగా చేసినటువంటి ఐవైఆర్ కృష్ణారావు గారు కూడా ఆయన ఆధ్వర్యంలో ఒకసారి ఏంటంటే స్వామివారి శీఘ్ర దర్శనం కోసం ఆ లోపలికి ఎంటర్ అయిన తర్వాత అంటే జై విజయాల దగ్గర నుంచి కూడా ఒక రెండు దారుల్లాగా ఒక దీన్ని కొంచెం హైట్ పెంచి చేస్తే ఎలా ఉంటుందనేటువంటిది ఒక ప్రపోజల్ వచ్చింది అప్పట్లో. అప్పుడు నేను ఒక దినపత్రిక సంపాదకుడిగా ఉన్నా. ఆయన కాస్త ఈ స్పిరిచువల్ మైండెడ్ ఉన్నటువంటి ఎడిటర్స్ని, ఇంకా కొంతమంది ప్రముఖుల్ని, వీళ్ళందరినీ కూడా ఆయన ఒపీనియన్ కోసం పిలిచారు. పేపర్స్ సబ్మిట్ చేయమన్నారు. దాని మీద కొంత చర్చ జరిగింది, సుదీర్ఘమైన చర్చ. సో మేము కూడా వెళ్ళాం, దాని మీద కూడా మాట్లాడాం. ఆ విధంగా ఏంటంటే రాజకీయాలకు అతీతంగా ఏదైనా స్వామివారికి సంబంధించినప్పుడు కొన్ని ఒపీనియన్స్ గ్యాదర్ చేయాలి. ఒపీనియన్స్ గ్యాదర్ చేసి సాధ్యాసాధ్యాలని విశ్లేషించి అప్పుడు ఏదైనా ఒక ప్రకటన చేస్తే బాగుంటుంది. అసలు ఆయన గతంలో ఛార్జ్ తీసుకోకముందు హైదరాబాద్ నుంచే ఆయన ఏదో కొన్ని సంచలనాత్మకమైన శ్రీవాణి దర్శనాన్నో ఇంకోదేన్నో ఏదో రద్దు చేసేస్తామని అదని ఇదని పూర్తిగా దాని మీద ఒక సాధికారత ఉన్నట్టుగా ఆయన మాట్లాడారు. సో ఇవన్నీ కూడా సరైనటువంటి వ్యవహారాలు కాదు. కాబట్టి అయితే అంతిమంగా ఒకటి ఇదేంటంటే శివుడాగ్ని లేకుండా చీమైనా కుట్టదని, స్వామివారి ప్రాంగణంలో ఏదైనా చేయాలంటే దానికి స్వామివారి అనుమతి ఉంటే తప్ప అదర్వైజ్ అది ఖచ్చితంగా సక్సెస్ అవ్వవు. కాబట్టి ఏం చేయాలి, ఇలాంటివి ప్రవేశపెట్టేటప్పుడు ముందు ఒపీనియన్స్ తీసుకొని, ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ తీసుకొని, ఆ తర్వాత ఏంటంటే దీన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో, అది కూడా ఒకేసారి కాదు, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో మేము దీన్ని ప్రవేశపెడుతున్నాం అని చెప్పని చేయాలి. అంతేగాని ఏకపక్షంగా చేయటం కరెక్ట్ కాదు. అదేవిధంగా మఠాలకు సంబంధించి పాపం ఏదో నోటీసులు ఇచ్చారని చెప్తున్నారు. ఏమి దౌర్భాగ్యం ఉండేది, ఏమి అన్యాయం, ఏమిది. అక్కడ వాళ్ళు ధార్మిక కార్యక్రమాల కోసం వాళ్ళ జీవితాలను అంకితం చేసి, యావత్ జీవితాన్ని అంకితం చేసి ఆ బాటలో పయనించేటువంటి వాళ్ళ కోసం కూడా వాళ్ళు అహరహం కష్టపడుతూ ఉంటే, ఈ ప్రపంచంలో ఇస్లాంకి సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు అదే రకంగా ప్రపంచంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తారు. క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. అత్యద్భుతమైనటువంటి
కట్టడాలు ఇవి కడుతుంటారు, సోషల్ సర్వీసెస్ అవన్నీ చేస్తుంటారు. అలాంటిది మరి అతి తక్కువ, మనకి ఉన్నదే తక్కువ మంది. అటువంటిది చేస్తూ ఉంటే మీరు కింద హిందూయేతర మతానికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క మల్టీ స్టార్ హోటల్స్కి అయితేనేమో మీరు అనుమతులు ఇస్తారు. నాన్ వెజిటేరియన్స్ వగైరా వగైరాతో స్టార్ హోటల్స్ కట్టడానికైతే అనుమతులు ఇవ్వడానికి చాలా సుముఖంగా ఉంటారు. చాప కింద నీరులాగా కార్యక్రమాలు అవి జరుగుతూ ఉంటాయి. కానీ హిందువుల యొక్క చాలా కాలంగా ఉన్నటువంటి సుప్రసిద్ధమైనటువంటి మఠాలను మాత్రం మీరు అక్కడ తీసేస్తామని చెప్పిన వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇవ్వటం అంటే, అదేవిధంగా ఆయన కాంట్రవర్షియలా లేకపోతే అదే ఇదే కాదు, కొంత హిందూ ధార్మిక వ్యవహారాలని వాటన్నిటిని నిర్వహిస్తున్నాడా లేదా అనేది చూడాలి. అలాంటి వ్యక్తి యొక్క మఠాలను వైజాగ్లోనేమో భూముల్ని క్షణాల్లో స్వాధీనం చేసుకొని కూలదోసేశారు. తర్వాత లులులకో బులులకో ఎవరికో వాళ్ళకి మాత్రం మీరు కారు చౌకగా భూములు కట్టబెడుతుంటారు. ఇది ఎవరి జాగీరని, ఎవరి సొత్తని మీ ఇష్టారాజ్యం కింద చెలరేగిపోయి మీరు వ్యవహరిస్తున్నారు. ఇది ఏ విధమైనటువంటి ఇది అవుతుంది? పైగానేమో దానికి ఒక మళ్ళీ ఒక లేయరు, ఏదో సనాతన ధర్మం అనో లేకపోతే అందులో బీజేపీ కూడా కూటమిగా ఉందని చెప్పాను. అది కానీ ఈ మధ్య చూశాను నేను, కిల్లి కృపారాణి గారని మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ, ఆవిడ చాలా మంచి స్టేట్మెంట్ ఇచ్చింది. అసలు కూటమి అంటారు, ఎక్కడ ఉందండి కూటమి? ఇక్కడ ఇందులో బీజేపీ లేదు, జనసేన లేదు, మొత్తం పెత్తనం అంతా కూడా టీడీపీదే ఉంది. టీడీపీదే పెత్తనం అన్నది కానీ ఇంకొక అడుగు ముందుకే చూసినట్టయితే టీడీపీది కూడా కాదు, టీడీపీలో తండ్రి కొడుకులదే చెప్పుకోవాలి. తండ్రి కొడుకులతో ఆయనకి సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళదే పెత్తనం తప్ప ఇక్కడెక్కడ డెమోక్రసీ లేదు, పార్టీలు లేవు, పార్టీల యొక్క కూటమి అనేటువంటిది అసలే లేదనేది మాత్రం వాస్తవం. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఇలాంటి వివాదాస్పదమైనటువంటి వాటికి తిరుమల సైతం అతీతం కాదనే విధంగా కేంద్ర బిందువు కావడం చాలా దురదృష్టకరం, దారుణం, అన్యాయం.